భూ కబ్జా కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన బొల్లా బ్రహ్మనాయుడుని కలిశారు వైసీపీ నేతలు. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ వస్తోంది. బొల్లాకు స్వాగతం పలికారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసులు పెట్టారంటున్నారు బొల్లా బ్రహ్మనాయుడు. గండిపేట భూముల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఆయన. టీడీపీ నేతలకు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రావాలన్నారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పదవుల కోసం పార్టీ మారే వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వెనుకొండ వస్తే తన నిజాయితీ ఏమిటో తెలుస్తుంది అన్నారు. పరుల సొమ్ము బ్రహ్మనాయుడు తీసుకుందని మీరు చెప్తున్నారు కృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు. మీరు మీలాగా నేను నా తల వంచను. నా ప్రాణం పోయినా మీ కాడికి వచ్చి తల వంచే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా పదవుల కోసం డబ్బు కోసం మనల్ని నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ముంచి ఇంకొక పార్టీలోకి బ్రహ్మనాయుడు ఎప్పుడు అట్లా పోడు. ప్రతి ఒక్కటి వడ్డీతో సహా చెల్లిద్దామని మరొకసారి ధైర్యంగా ఉండండి. 70 సంవత్సరాల వయసులో నేనున్న ధైర్యం, నాకున్న ధైర్యం మీ అందరికి ఉండాలి.